హాయ్ అండి అందరికీ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా నేర్చుకునే వారికి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. ఏ క్లాత్కి ఏ నెంబర్స్ పెట్టుకోవాలి, ఎలా కుట్టు వేసుకోవాలో ఈ వీడియో చూద్దాం. ఒక సిస్టర్ అయితే నన్ను అడిగారు, ఏంటి అంటే పీకో మిషన్ పైన బ్లౌజ్ కుట్టు వేసుకోవచ్చా అని. చూద్దాం బ్లౌజ్ కుట్టు వేసుకోవచ్చో లేదు. క్లాత్స్ని బట్టి మన నంబర్స్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం దొడ్డుగా ఉన్న క్లాత్ అయితే పెద్ద కుట్టు పెట్టుకోవాలి. దొడ్డుగా ఉన్న క్లాత్ చిన్న కుట్టు అయితే మిషన్ పైన జరగదు. ఇప్పుడు ఒక నార్మల్ క్లాత్ పైన కుట్టి చూపిస్తాను. మనకి ఏ కుట్టు కోసం ఏ నెంబర్స్ని పెట్టుకోవాలి చూద్దాం. ఇక్కడ 2 పైన ఉంది కదా, పైన ఇటువైపున నెంబర్ 2 పైన, తర్వాత ఇటు సైడ్కి చిన్న బటన్ ఉంటుంది కదా, ఇది కూడా 2 పైననే ఉంది చూడండి. ఓకేనా, ఇప్పుడు ఒకసారి కుట్టి చూద్దాం. ఇప్పుడు ఈ నంబర్ తీసుకొని మనం కుట్టు వేస్తున్నాం కదా, ఈ క్లాత్ పైన ఒకలాగా వస్తుంది. మనం దొడ్డు ఉన్న క్లాత్ పైన ఒకలాగా వస్తుంది, సన్న ఉన్న క్లాత్ పైన ఒకలాగా వస్తుంది. దొడ్డు ఉన్న క్లాత్ పైన అయితే దగ్గర కుట్టు తీసుకోవద్దు, కొంచెం పెద్ద కుట్టే తీసుకోవాలి. సన్న ఉన్న క్లాత్కి చిన్న కుట్టు తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఈ నంబర్కి మనకి ఈ కుట్టు ఇలా వస్తుంది. ఓకే అండి, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఈ నంబర్స్ అంటే 2 పైనది సైడ్ బటన్ 2 పైన తీసుకుంటే మనకి ఈ కుట్టు. తర్వాత మరొకసారి చేంజ్ చేద్దాం. ఇప్పుడు 0 పైన పెట్టి చూద్దాం. ఓన్లీ ఈ బటన్ మాత్రమే చేంజ్ చేస్తున్నా, సైడ్ బటన్ చేంజ్ చేయట్లేదు. సేమ్ అది 2 నెంబర్ పైనే ఉంది. ఇలా కుట్టు వేసినప్పుడు ఏంటి అంటే మనం బ్లౌజ్ కుట్టు వేసుకున్న మిషన్స్ ఉంటాయి కదా, నార్మల్ మిషన్ అలా వచ్చిందనమాట కుట్టు. ఈ కుట్టుని బట్టి చూస్తే నాకు ఏమనిపించింది అంటే బ్లౌజ్ కుట్టు వేసుకోవచ్చని అనిపించింది. అది కుట్టు ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. చూడండి, ఇది సేమ్ నార్మల్ కుట్టులానే వచ్చింది. అంటే నేను సైడ్ది కూడా ఇంకా 0లో పెట్టలేదు, 2 పైన ఉంది కదా, అలా పెట్టి కుట్టు వేసినప్పుడు ఇంత బాగుంది. ఇలా 0 నెంబర్ పైన పెట్టి మీరు ఇంట్లో బ్లౌజులు కుట్టు వేసుకోవాలంటే వేసుకోవచ్చు అని నాకు అనిపిస్తుంది. ఒకసారి నేను ట్రై చేసి మీకు చెప్తాను. ఓకేనా, ఇప్పుడు 3 నెంబర్కి పెట్టినాం కదా, ఇప్పుడు ఈ కుట్టు కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ వీడియోతో చాలామంది సిస్టర్స్ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నాయో కామెంట్స్లో చెప్పండి. చెప్పాను కదా, ఒక్కో క్లాత్కి మనకు ఒక్కో నెంబర్ సెట్ అవుతుంది అన్నమాట. మనం ఇలా కొంచెం కుట్టు వేసుకొని తర్వాత మన నంబర్స్ని చేంజ్ చేసుకుంటూ ఇలా కుట్టు వేసుకోవచ్చు. మనకి అంటే ఎంత పెద్దగా చిన్నగా కావాలి అనేది. స్టార్టింగ్ నుంచి సైడ్ బటన్ చేంజ్ చేయలేదు కదా, ఇప్పుడు ఒకసారి సైడ్ బటన్ చేంజ్ చేసి చూద్దాం. పైనదేం చేంజ్ చేయట్లేదు, పైన 3 పైననే ఉంది. సైడ్ది మాత్రం నేను 1 పైకి తీసుకొస్తున్నా. ఓన్లీ 1వ నెంబర్ చూడండి, ఇది 1వ నెంబర్ పైన ఉంది కదా. ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, కుట్టు వేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు అన్నీ కలిపి ఒకసారి చూపిస్తాను. చూడండి, 3, 2, 0 పైన నేను కుట్టు వేసి చూపించాను కదా, మీకు లైవ్లో చూపిస్తూనే కుట్టు వేసి చూపించిన కుట్లు అన్నమాట ఇవి. ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్స్లో అడగండి. ఈ చివరి కుట్టు ఉంది కదా, ఇది వీడియో మిస్ అయిపోయింది. ఇది ఏంటి అంటే సైడ్ బటన్ కూడా 3 పైన ఉంది, పైన బటన్ కూడా 3 పైన. ఓకేనా, బటన్ మనం ఒక్కటే చేంజ్ చేయడం కాదు, మనకి కొంచెం పెద్దగా కావాలంటే సైడ్ బటన్ అలాగే పైన బటన్ కూడా చేంజ్ చేసుకోవాలి. అంటే మనకు చిన్నగా కావాలంటే చిన్నగా పెట్టుకోవాలి, మనకు కొంచెం పెద్దగా కావాలంటే 2 కలిపి పెద్దగా పెట్టేసుకోవాలి. ఈ చివరన ఉన్నది మనం 0 నెంబర్ పైన పెట్టిన కుట్టు. సైడ్ బటన్ ఏం చేంజ్ లేదు, అంటే సైడ్ 2 పైన ఉంది, ఇది పైనది మాత్రం 0 పైన పెట్టుకుంటే ఈ కుట్టు వచ్చింది. మీకు కావాలంటే బ్లౌజ్ పైన దేనిపైన ట్రై చేసుకోవచ్చు. ఇవన్నీ మనం కొంచెం కొంచెం చేంజ్ చేస్తూ కుట్టు వేసిన నెంబర్స్ అన్నమాట. ఓకేనా, ఈ చివరన పెద్ద కుట్టు ఉంది కదా, ఆ పెద్ద కుట్టు కోసం అయితే ఈ సైడ్ బటన్ 3 పైన పెట్టిన. ఓకేనా, చూడండి 3 పైన పెట్టుకుంటే ఇలా ఉంది. సారీస్కి ఫాల్ కుట్టు వేసేటప్పుడు ఏదైనా ప్యాచెస్ ఉన్న సారీస్కి ఈ 3 నెంబర్ పైన పెట్టుకోండి. పైన 3 కింద కూడా 3 మనకు ఫ్రీగా కుట్టు వేసుకోవచ్చు. చిన్న కుట్టు పెట్టుకున్నాం అనుకోండి, మిషన్ కదలదు, అక్కడే ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది కుట్టు వేసుకోవడం. ఓకేనా, చూడండి ఇక్కడ మరొకసారి చెప్తాను. మనం పెద్ద కుట్టు కావాలి అనుకున్నప్పుడు ఈ పైన బటన్స్ చేంజ్ చేసుకోవాలి, అంటే పెద్ద బటన్ పెట్టుకోవాలి, 3 పెట్టుకోవాలి, 2 పెట్టుకోవాలి. చిన్న కుట్టు కావాలంటే 1, 0 కనిపించింది కదా మీకు అక్కడ. తర్వాత ఇది కూడా, ఇది మనకు చిన్న కుట్టు కావాలనుకుంటే 1, 1.5, 2 పెట్టుకోవాలి. మనకు కొంచెం పెద్దగా కావాలనుకుంటే 3 పెట్టుకోవాలి. ఈ రెండింటిని సెట్ చేస్తూ కుట్టు వేసుకోవాలి. ఏ ఒక్క నెంబర్ చేంజ్ చేసుకున్నా మనకి అక్కడ అంటే మనకు కావాలనుకున్న కుట్టు రాదు. రెండింటిని చేంజ్ చేస్తూ చూసుకుంటూ కుట్టు వేసుకోవాలి. ఇంకో డౌట్ ఏంటి అంటే చాలా మందికి అయితే థ్రెడ్ తెగిపోతుంది అక్క, ఎందుకు తెగిపోతుందో ఒకసారి చెప్పండి అని అడుగుతున్నారు. మనం ఫాస్ట్గా కుట్టు వేస్తున్నప్పుడు, ఒకవేళ పీకో మిషన్కి దాదాపుగా మోటార్స్ ఉంటాయి కదా, మోటార్ పైన మనం ఫాస్ట్గా కుట్టు వేస్తున్నప్పుడు ఈ రీల్ అనేది ఇలా చుట్టుకుంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్రూకి చుట్టుకుంటుంది. మనం ఇది చూసుకోకుండా అంటే మనం గమనించుకోకుండా అలాగే కుట్టు వేసుకున్నప్పుడు ఇక్కడ తెగిపోతుంది అన్నమాట. ఇది మన థ్రెడ్ తెగిపోతుందని అనుకుంటాం, మిస్టేక్ ఇది కూడా ఒకటి ఉంటుంది, చూసుకోండి. తర్వాత మరొకటి ఏంటి అంటే మనం ఇలా కుట్టు వేసుకున్న తర్వాత చూడండి, మనం థ్రెడ్ కట్ చేసేటప్పుడు మనం ఇలా కుట్టు అయిపోయిన తర్వాత థ్రెడ్ కట్ చేస్తాం కదా, ఈ చివర కట్ చేసుకుంటే ఊడిపోతుంది, కంపల్సరీ ఊడిపోతుంది.
మన ఈ చివర కట్ చేసుకోవాలి, అంటే క్లాత్ చివరన కట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ కట్ చేసి మీకు చూపిస్తారు చూడండి ఎందుకు ఊడిపోతుందో. ఇప్పుడు దగ్గర కట్ చేసినాం కదా, మనం నెక్స్ట్ క్లాత్ పెట్టి ఇలా కుట్టు వేసుకోగానే థ్రెడ్ అనేది ఊడిపోతుంది. చూసారా, థ్రెడ్ అనేది నీడిల్ నుండి విడిపోతుంది. అంతా కొంచెం ఉండొద్దు. నేను చాలా వీడియోస్లో చెప్తూనే ఉంటాను, థ్రెడ్ అనేది మనం ముందుకు వెళ్ళిపోవాలి, చాలా ఎక్కువ థ్రెడ్ ఉండాలి. మనకు కనీసం 2 ఇంచెస్ మనం కుట్టు వేసుకున్న తర్వాత కనీసం 2 ఇంచెస్ అయినా వదిలిపెట్టి కట్ చేసుకోవాలి థ్రెడ్ని. మరొక డౌట్ ఏంటి అంటే లూజ్ కుట్టు లూజ్గా ఉంటుంది, అలాగే కొంచెం పూసగా. అలా ఎందుకు ఉంటుంది అంటే మన థ్రెడ్ పెట్టేటప్పుడు కూడా చక్రంలో ఇవన్నీ కరెక్ట్గా పెట్టేసుకోవాలి. కొంచెం ఎక్కడ మిస్ అయినా కూడా కుట్టు లూజ్గానే ఉంటుంది. ఈ చక్రంలో థ్రెడ్ పెట్టేటప్పుడే మనకు తెలుస్తుంది. చూడండి, ఇలా పెట్టి మన థ్రెడ్ పైకి తీసుకునేటప్పుడు లూజ్గా ఉంటే అక్కడ థ్రెడ్ ఫిక్స్ అవ్వలేదన్నమాట. కొంచెం మన ఇలా తీసుకునేటప్పుడు కొంచెం ఇలా టైట్గా రావాలి. పైకి ఇలా అనుకునేటప్పుడు థ్రెడ్ పైకి టైట్గా రావాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. మనం ఈ చక్రంలో థ్రెడ్ని టైట్గా ఫిట్ చేయాలి, అప్పుడే మన నీడిల్లో పెట్టేసుకోవాలి థ్రెడ్ని. ఇక్కడ మన రీల్ని కూడా టైట్గా పట్టుకోవాలి. ఇక్కడ స్టిఫ్గా పట్టుకొని ఒక చేత్తో, తర్వాత చక్రంలో ఇట్లా ఇరికించుకోవాలి థ్రెడ్ని. చూడండి, ఇక్కడ థ్రెడ్ని స్టిఫ్గా పట్టుకోవాలి, లేదంటే ఇక్కడ మనకి టైట్ అవ్వదు. ఓకే కదా, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పట్టుకొని ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, పూసకుట్టు రావడానికి ఇక్కడ మనం అంటే చక్రంలో థ్రెడ్ ఇరుక్కోకపోవడం ఒక కారణం అయితే, మన కింద నిడిలో పెట్టుకున్న తర్వాత ఇటువైపుకి చిక్కుకుంటుంది అప్పుడప్పుడు థ్రెడ్. ఇలా చిక్కుకున్నప్పుడు కూడా మనకి పూసకుట్టు వస్తుంది, ఓకేనా. మనం కుట్టు వేసేటప్పుడు మనకు తెలియకుండానే థ్రెడ్ అనేది అటువైపుకి చిక్కుకుంటుంది, అది కూడా ఒకసారి గమనించండి. తర్వాత మరొకటి ఏంటి అంటే మిషన్ని ఒకసారి బాబిన్ దగ్గర కూడా చూడాలి. ఇక్కడ మనం పైనుండే మిషన్ని కొంచెం ఇలా పక్కకి బెండ్ చేసి ఇక్కడ చూడొచ్చు. చూడండి, ఈ బాబిన్ చుట్టూ థ్రెడ్స్ అనేవి ఇలా చిక్కుకుంటాయి. ఇలా చిక్కుకున్నప్పుడు కూడా మనకి పూసకుట్టు వస్తుంది. ఇక్కడ ఉన్న థ్రెడ్స్ అన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి, డస్ట్ ఏమైనా ఉంటే కూడా క్లీన్ చేసుకోవాలి. తర్వాత బాబిన్ తీసి బాబిన్లో కూడా చిన్న థ్రెడ్ ఏమైనా చిక్కుకుంటే కూడా పూసకుట్టు వస్తుంది. బాబిన్ కూడా ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు బాబిన్ కూడా తీసి చూపిస్తా చూడండి. అప్పుడప్పుడు మనకి బాబిన్ దగ్గర కూడా కుట్టు లూజ్ ఎందుకు ఉంటుంది అంటే అక్కడ చిన్న స్క్రూ ఉంటుంది కదా బాబిన్కి, ఆ స్క్రూ లూజ్ అయినప్పుడు కూడా మనకి లూజ్ కుట్టు వస్తుంది. బాబిన్ పెట్టేటప్పుడైనా తీసేటప్పుడైనా మన నీడిల్ని పైకి లేపి తీసుకోవాలి, పెట్టేసుకోవాలి, ఓకేనా. ఎందుకంటే నీడిల్ తట్టుకుంటుంది కాబట్టి మనకి బాబిన్ తీయడానికి రాదు, పెట్టడానికి రాదు. చూడండి, ఇక్కడ చిన్న స్క్రూలు ఉన్నాయి కదా, ఈ స్క్రూలు కూడా కొంచెం టైట్ చేసుకోవాలి. బాగా టైట్ ఉన్న కుట్టు రాదు. మనం మీడియం అంటే మన థ్రెడ్ బాబిన్లో పెట్టినప్పుడు మనం తీస్తే కొంచెం టైట్గా రావాలి, అంటే మరీ లూజ్గా రావద్దు, మరీ టైట్గా కూడా రావద్దు. మరీ టైట్గా ఉన్నా కూడా మనకి కుట్టు రాదన్నమాట. కొంచెం ఇక్కడ ఉన్న స్క్రూని కొంచెం ఇలా టైట్ చేసుకోవాలి, మనకి లూజ్ కుట్టు వస్తుంది అనుకున్నప్పుడు మాత్రమే. ఓకే అండి, మీరు చాలా రోజుల నుండి పెడుతున్న కామెంట్స్ అన్నిటికీ నేను రిప్లై ఇచ్చానని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్స్లో చెప్పండి, మీకోసం మరొక వీడియో చేస్తాను. ప్లీజ్ మన వీడియోకి లైక్ చేయడం మర్చిపోద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.